హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఆలయం సినిమాలో దుర్గాదేవి క్యారెక్టర్ చేశానండి. ఆ అమ్మ అనుగ్రహం వల్ల నాకు అమ్మవారి రూపంతో చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. దుర్గాదేవిలా చేశాను. ఆ సినిమా సనాతన ధర్మం గురించి గుళ్ళు అవి పడవేస్తున్నారు కదండి, దాని గురించి సనాతన ధర్మం కాపాడడానికి ఈ ఈ మూవీ ఉంటుంది. ఆలయం సినిమా అన్నమాట. చాలా చాలా బాగా వచ్చింది. హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అందులో ఇన్నాళ్ళు చేసిన క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు అయితే ఈ అమ్మవారుగా చేసింది చాలా ఒకటి అని చాలా ఆనందంగా అనిపించింది. మామూలుగా అనిపించలేదు. ఒళ్ళు పులకరించిపోయింది. అమ్మవారి తల్లి పక్కనే మరే నుంచుని మరే నాకు అవకాశం వచ్చింది. అందరూ కూడా ఇది రిలీజ్ అయినప్పుడు చెప్తాను చూడండి. ఇగో నన్ను అమ్మవారి కింద ఇలా తయారు చేస్తున్నారు అందరూ. చాలా పాపం శ్రద్ధగా వాళ్ళందరికీ మేకప్లు చేసి తయారు చేశారు అందరూ. ఓకేనండి. సీతామూర్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా వీడియోలు పెట్టలేదు. కొంచెం మూవీస్లో బిజీగా ఉన్న మూలాన్ని పెట్టలేకపోతున్నాను. అందుకే ఈరోజు నిన్నే వచ్చాను. విజయనగరంలో అయ్యింది షూటింగ్ అంతాను. కంప్లీట్ అయిపోయింది. అంతకు ముందర వినోద్ కుమార్ సినిమా చేశాను. సీతామూర్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అమ్మవారి గెటప్లో నేను ఎలా ఉన్నానో మీరు చెప్పండి. ఓకేనా? అందరికీ నమస్తే అండి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్య రామనామ వరాననే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హర హర మహాదేవ శంభో శివశంకర పార్వతీపతియే నమః. నా క్యారెక్టర్ ఎలా ఉందో చెప్పి కామెంట్స్ పెట్టి పెడతారని ఆశిస్తున్నా. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇంక మీరు ఏం చేయాలి? సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఓకేనా అండి? బాయ్ అండి. ఈ మూవీలో స్టోరీ అంతా చాలా చాలా బాగుంటుందండి. ఫస్ట్ అమ్మవారి గెటప్ తర్వాత చేసుకుంటా. ఫస్ట్ అంతా ఒక పెద్ద ఆవిడలా రావడం అంత స్టోరీ చాలా బాగుంటుంది. మీరు చూస్తారు కదా త్వరలోను. మామూలుగా ఉండదు. అంత బ్రహ్మాండమైన స్టోరీ చేశారు ఆయన. చాలా చాలా బాగుంది. ఆ తర్వాత ఆయనకు తెలియదు మాట, అమ్మవారి రోజు వస్తున్నట్టుగా తెలియదు. తర్వాత అమ్మవారు దర్శనం ఇస్తారు మాట. అలా ఉంటుంది. అంతా గుళ్ళోనే జరిగింది, విజయనగరం గుళ్ళోను. డైరెక్టరే కాదు, డిఓపియే కాదు, అందరూ కూడా చాలా మంచివాళ్ళు. ప్రొడ్యూసరే కాదు, చాలా చాలా మంచిగా జరిగింది అంతాను. ఒక ఆనందంగా షూటింగ్ 4-5 days జరిగిందండి. ఆ ఊళ్ళో అందరూ కూడా వచ్చి నాతో పిక్స్ తీసుకుని అసలు అమ్మలాగే ఉన్నారు, అమ్మతల్లిలాగే ఉన్నారని దండాలు పెట్టేసి, నేను నవ్వితే అమ్మ నవ్వింది అన్న ఆనందం పడిపోయారు. అంత మంచి మనుషులున్న ఊళ్ళో ఇలాంటి స్టోరీని ప్రచారం చేస్తున్నారంటే చాలా హ్యాపీ. అన్ని చోట్ల వస్తుంది ఈ స్టోరీ అండి. చాలా చాలా ఆనందం. అమ్మవారి తల్లి చూడండి ఎంత అందంగా ఉందో, చూడముచ్చటగా ఉందో తల్లి జగన్మాత. ఆ జగన్మాత పక్కన నేను నుంచున్నానంటే నేను ఏనాడో పూర్వజన్మ సుకృతం అండి, అదృష్టం నాకు అలా కలిసి వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా అండి? సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నానని మరోలా అనుకోకండి. ఓకేనా అండి? నా పిక్స్ అన్నీ బాగున్నాయా లేదా చూసి చెప్పండి. అక్కడ వీడియోలు తీయడం అవ్వలేదన్నమాట, అందుకు పిక్స్ ఉన్నాయి, అన్ని పిక్స్ పెట్టాను. ఇగో ఈ రకంగా తయారయ్యానండి. చూసారా? ఇలా తయారయ్యి చక్కగా వాళ్ళు తయారు చేశారు నన్ను. ఇన్ని గాజులు వేసుకున్నాను, కిరీటాలు పెట్టారు. నా కోరిక చాలా బాగా తీరిందండి. అమ్మవారి గెటప్ చేయాలనుకున్నాను, చేసేసి